అందరికీ నమస్తే. హైడ్రా వార్తలు ఎట్లుంటో తెలుసుగా మీకు. ఈరోజు 7,000 కోట్ల రూపాయల భూమిని కాపాడేసినాం. ఈరోజు 3,000 కోట్ల రూపాయల భూమిని కాపాడేసినాం. ఈరోజు 1,000 కోట్ల భూమిని కాపాడేసినాం. రోజు వచ్చే ప్రెస్ నోట్ ఇట్లే ఉంటాయి హైడ్రావి. అసలు ఎవరు భూమి, ఎందుకు కాపాడినరు, ఎట్లా కాపాడినరు, అందులో ఏం నష్టం చేసినరు, ఆడ ఇండ్లు కొట్టినరా, జనాలను ఎలగొట్టినరా, గుడిసెలు కొట్టినరా ఏం చెప్పరు. అసలు ఎన్ని బుల్డోజర్స్ పంపించిండ్రు. హైడ్రా కేవలం బుల్డోజర్స్ని తీసుకుపోవాలి, కూల్చాలి. ఇది ఒక్కటే పని హైడ్రాకు. రేవంత్ రెడ్డి చాలా పనులు అప్పగించాలని చెప్పిండు. నేను ట్రాఫిక్ తగ్గిపిస్తా హైడ్రాతోన, నీళ్లు రాకుండా, వర్షం పడితే నీళ్లు రాకుండా హైడ్రా చూసుకుంటుంది, ట్రాఫిక్ మొత్తం వాళ్ళే కంట్రోల్ చేస్తారు, ఫుట్పాత్లు వాళ్ళే కంట్రోల్ చేస్తారు, ఇంకేమేమో చెప్పిండ్రు. అవేం లేవు, ఓన్లీ ఇవే కూల్చివేతలు. రేవంత్ రెడ్డి ఎజెండా కూల్చివేతలు. దాన్ని రంగనాథ్ గారు చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు. తెలంగాణ కూల్చడం అనమాట దాన్ని. అయితే ఇప్పుడు ఏమైందంటే హైకోర్టు ఒక కేసులో స్పందించింది, చాలా తీవ్రంగా స్పందించింది. ఒక ప్రైవేట్ వాళ్ళ స్థలాన్ని గవర్నమెంట్ స్థలం మీద అని చెప్పి పోయి ఫెన్సింగ్ వేయించినట్ట. ఫెన్సింగ్ వేసిరంట. ఆ ఫెన్సింగ్ తీసేసే వరకు రోజుకు ₹1,00,000 ఆ ప్రైవేటు వాళ్లకు డబ్బులు కట్టమని, రోజుకు ₹1,00,000 ఫైన్. ఒక గవర్నమెంట్ నడుపుతున్న వ్యవస్థ, హైడ్రా ప్రైవేట్ది ఏం కాదు కదా. హైకోర్టు రోజుకు ₹1,00,000 ఫైన్ ఇస్తే నువ్వు తొందరగా పోయి ఆ కంచెను తీయకపోతే కంచె ఉన్న రోజులు డబ్బులు కట్టాల్సిందే అని చెప్పింది హైకోర్టు. అంటే హైడ్రా పనితీరు ఎట్లా ఉందో అర్థం చేసుకోవాలి. అంటే హైడ్రా ఎవరి కోసం పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఇంకా చాలా ఉన్నాయి హైడ్రా స్టోరీస్, కానీ ఇది ఒక స్టోరీతో మొదలు పెడదాం. అందుకన్నా ముందు సబ్స్క్రైబ్, షేర్ ఈ రెండు పక్కా చేయండి. ఇక హైడ్రా వర్కింగ్ స్టైల్ ఎట్లుంటుందని మనం స్టార్ట్ చేస్తే, ముందు తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డి ఇంటికి స్టార్ట్ చేయాలి. అది ఎందుకు కూలగొట్టలేదో ఇప్పటికి చెప్పారు వాళ్ళు. అక్బరుద్దీన్ వాళ్ళ కాలేజు సున్నం చెరువు సగం కబ్జా పెట్టి కట్టిర్రు, దాన్ని ఎందుకు కూల్చలేదో ఎవరు సమాధానం చెప్పారు. రంగనాథ్ కూడా సమాధానం చెప్పాడు. వాళ్ళ క్యారెక్టర్, హైడ్రా క్యారెక్టర్ అక్కడనే పోయింది. హైడ్రా నిజంగానే చెరువులను కాపాడే పెద్ద ఒక గొప్ప ఉద్దేశంతో హైడ్రా ఏర్పాటైతే ఫస్ట్ ఈ రెండు కూడా రెండు అడ్డంగా ఉన్నాయి. దుర్గం చెరువుకు తిరుపతి అడ్డం ఉంది, సున్నం చెరువుకు వాళ్ళ కాలేజీ అడ్డం ఉంది. ఇక ఇట్లా చాలా జరిగినాయని చాలా చర్చలు ఉన్నాయి. పెద్ద పెద్దలే కాపాడినరు, ఎందుకు కాపాడినరు, వీళ్ళే ఎందుకు వదిలేసిండ్రు, పేదోళ్ళై మధ్యతరగతుల్లో ఎందుకు కొలగొట్టినరు, వాళ్ళ పైసలు ఇచ్చుకోలేరు కాబట్టి కొలగొట్టినరా, అదంతా నడుస్తూ ఉంది. ఇక అదంతా చాలామంది బాధితులు, రాష్ట్రం అంతా హైడ్రాబాదులు తయారవుతున్నారు. ఇక్కడ మాత్రమే పేరు హైడ్రా, కానీ రాష్ట్రం అంతా హైడ్రా కూల్చివేతలే జరుగుతున్నట్టుంది. హైడ్రా తరహా కూల్చివేతలే జరుగుతున్నాయి. ఇప్పుడు ₹1,00,000 ఫైన్ కథ ఏంటంటే, ఇది మల్లాపూర్లో జరిగిందట. ఉప్పల్ మండలం, ఇన్నే ఉప్పల్ మండలం మల్లాపూర్ సర్వే నెంబర్ 100 బాబానగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ లేఅవుట్ల 2 ప్లాట్లకు హైడ్రా కంచె వేయడాన్ని సవాల్ చేస్తూ జొన్నలగడ్డ పద్మిని, ఇంకోరెవరో అడ్వకేటు కమిషన్ ఏర్పాటు చేసిండ్రట. విచారణ చేపట్టి వాస్తవాలు నిర్ధారణ చేయాలని అడ్వకేట్ కమిషన్ విచారణ జరిపి తమ నివేదికలో బుధవారం న్యాయమూర్తికి ఇచ్చిర్రు. ఏమని ఇచ్చిండ్రు? అడ్వకేట్ కమిషన్ రిపోర్ట్లో విస్తుపోయే అంశాలు ఏమున్నాయంటే, పిటిషనరు హైడ్రా వేర్వేరు లేఅవుట్లు సమర్పించారు. అయితే ఒకదానికొకటి పొందన లేదు. హైడ్రా సమర్పించిన లేఅవుట్లనేమో పిటిషనర్లకు చెందిన 2 ప్లాట్లు నెంబర్లు లేకపోవడంతో కంచె వేసినామని చెప్తున్నారు. అయితే ఈ స్థలానికి సంబంధించి హక్కులపై పిటిషనర్లు కింది కోర్టును ఆశ్రయించారు. ఇందులో జిహెచ్ఎంసీకి ఆ పిటిషనర్ల మధ్య ఆల్రెడీ కోర్టుల కేసు నడుస్తుంది. విచారణ జరిపి కింది కోర్టు ఈ ప్లాట్లపై ప్రైవేట్ వ్యక్తులకు హక్కులున్నాయని ధృవీకరిస్తూ శాశ్వత ఇంజెక్షన్ ఆర్డర్ జారీ చేసింది. కింది కోర్టు ఆల్రెడీ ఈ ప్లాట్లు వీలయ్యాయని డిసైడ్ చేసి జిహెచ్ఎంసీతో కొట్లాడిన వాళ్ళు. కొట్లాడితే ఈ ప్లాట్ వీలవే, ఈ 2 ప్లాట్లు అని చెప్పి ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. శాశ్వత పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిండ్రు. ఇస్తే వీళ్ళేం చేసిండ్రు, ఈ విషయం తెలుసంట ఆల్రెడీ హైడ్రా వాళ్ళకు. తెలిసినా కూడా కంచె వేసేసిండ్రు. పోయి హైడ్రా తీరు పైన అసంతృప్తి వ్యక్తం చేసిండ్రు. ప్రభుత్వ స్థలాలను రక్షించవద్దు, కంచె వేద్దని ఎవరు చెప్పలే, కానీ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన దానిలో కోర్టు ఆల్రెడీ తీర్పు ఇచ్చిన తర్వాత మీరు పోయి ఎట్లా కంచె వేస్తారు, మీరు అర్జెంటుగా కంచె తీయండి. కంచె తీయకపోతే రోజుకు ₹1,00,000 ఫైన్ మీకు, మీరు ₹1,00,000 పిటిషనర్లకు ఇవ్వాలి. వీళ్ళు చాలా ప్రైవేట్ జాగాలలో వెళ్ళిపెట్టిండ్రు. అసలు గవర్నమెంట్ వ్యవస్థ గవర్నమెంట్ భూములు రక్షించడానికి అని చెప్పిండ్రు, చెరువులు కాపానికి అని చెప్పిండ్రు. వీళ్ళు చెరువులు కూడా ఏం కాపాడలేదు. ఇప్పుడు చెరువుల్లో మొత్తం గుర్రపు డెక్ వచ్చింది, చేసిండ్రు. హైదరాబాద్ పోయినరా, గుర్రపు డెక్ వస్తే ఆ లోకల్ మున్సిపాలిటీలో వాళ్ళు వీళ్ళు పోయి ఆడిగాడికి తీసిర్రు ఉన్నకాడికి. ఇంకా చాలా చెరువుల్లో గుర్రపు డెక్ అట్లే ఉంది, దోమలతో చచ్చిపోతారు హైదరాబాద్లో. ఆ మున్సిపల్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి ఆ దోమలన్నింటినీ ఆ జూబ్లీహిల్స్ ప్యాలెస్ వైపు పంపిస్తే ఏమైనా అర్థమవుతుంది వాళ్ళ బాధ. నిన్న మొన్న చూసిన షేర్లింగంపల్లిలో ఆ జనాలందరూ నిరసన తెలిపిన రోడ్డు మీదకి వచ్చి ఆ మున్సిపల్ ఆఫీస్ కాడ మొత్తం దోమతెరలు వేసుకొని వచ్చారు. దోమతెరలకు ఈ దూరిన రాళ్ళు వేసుకొని వచ్చింది నిరసన.
ఫస్ట్ టైం నాకు తెలిసి అట్లాంటి నిరసన తెలపడం. వాళ్ళు వినూత్నంగా నిరసన తెలిపిండ్రు. గవర్నమెంట్కి అదొక సిగ్గుచేట అనే విషయం. హైడ్రా అని పెట్టి ఓన్లీ కూల్చివేయడానికి మాత్రమే హైడ్రా పనిచేస్తుంది, ఇక ఏం చేయదనమాట. వాళ్ళ ప్రైవేటు పంచాయతీల్లో కూడా ఏలు పెట్టి వీళ్ళే డిసిషన్ తీసుకుంటారు. ఇద్దరు ప్రైవేట్ వాళ్ళు పంచాయతీ చేసుకుంటే వీళ్ళు ఒక సైడు ఇది ఈయనదని తేల్చేస్తారు. ఇంకా రాజ్యాంగము కోర్టులు ఇవేముండవు. మొన్ననే తెచ్చింది కోర్టు, మీరు రాజ్యాంగానికి అతీతంగా కాదు, అంటే రాజ్యాంగం దాటి కాదు, మీ వ్యవస్థ కూడా రాజ్యాంగం లోపలనే పనిచేయాలి. కానీ కోర్టులు తీర్పిచ్చినాయి, కోర్టులు స్టే ఆర్డర్ ఇచ్చినాయి, కోర్టులు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినాయి, దీనిలో కూడా మీరే ఏలు పెడతారా? దీనిలో కూడా మీరే డిసిజన్ తీసుకుంటారా? ఇంకా మేమందరం ఎందుకున్నామని జడ్జి సీరియస్ అయ్యిండు. అది ఇచ్చి 3 రోజులు అయింది. ఇప్పుడు ఈ ₹1,00,000 జరిమానా వచ్చింది. ఎంత తప్పు పనులు చేస్తుంది హైడ్రా, ఎన్ని తప్పు నిర్ణయాలు చేస్తుంది. చాలా విషయాలు, చాలా భూములు కొన్ని కబ్జాకి అయి ఉండొచ్చు కాక, అవి గవర్నమెంట్ భూములు కబ్జా అయితే గవర్నమెంట్ కరెక్ట్గానే ఉన్నాయంటే కాపాడుకోవచ్చు. కానీ ప్రైవేటు పంచాయతీల్లో కూడా వీళ్ళు ఎందుకు పెట్టాలి? ప్రైవేట్ పంచాయతీలు ఒక కాలనీ అసోసియేషన్ పార్క్ కబ్జా చేసారు, దాన్ని రక్షించవచ్చు. అట్లాంటివి చేయరు, ఎప్పుడో ఒకటి చేస్తారు, 100లో ఒకటి చేస్తారు. అట్లాంటిది అయ్యో జనం మా భూమి కాపాడని చెప్పనీకే వీళ్ళు చేసే 100 చెడ్డ పనులలో ఒక మంచి పని చేస్తారు ఏదో ఒకటి. ఆ ఒక్కటి చూపించేసి మళ్ళీ 99 జనాలను నష్టం చేసే పని చేస్తారు. ఆ 99లో ఇంకా చాలా వ్యవహారాలు ఉంటాయి. ప్రైవేట్ సెటిల్మెంట్లు చేస్తారు, తర్వాత జనాలను సావగొట్టే పనులు చేస్తారు, జనాల ఇల్లు కూలగొట్టే పని చేస్తారు, గుడిసెలు లేపేసే ప్రయత్నం చేస్తారు, ఇంకా ఏమేమో చేస్తారు. రేవంత్ రెడ్డి మార్పు అంటే ఈ మార్పు ఒకటి చూపిస్తున్నారని జనమంతా సెటర్లు వేసుకుంటున్నారు. ఎనివే హైడ్రా పనితీరు అనేది చాలా అనుమానాస్పదంగా, చాలా జనాలకు నష్టం చేసే విధంగా, తెలంగాణ రియల్ ఎస్టేట్ నాశనంగానికి కూడా హైడ్రానే కారణం. వీళ్ళు అన్ని కొలగొట్టుకోకపోతే ఏ భూమి ఉందో అని తెలుస్తుంది. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా వీళ్ళే తలదూర్చిర్రు, హైదరాబాదే తలదూర్చిర్రు. పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళతోన మరి ఏమైందో నోటీసులు ఇచ్చిర్రు, వదిలేయలే, మధ్యలో ఏదో జరిగింది. కానీ చిన్న వాళ్ళకు వితౌట్ నోటీసులు కూల్చేసిండ్రు. రెండుకి చాలా డిఫరెన్స్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.